హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు డిఫరెంట్గా పూర్ణాలు చేసి చూపించబోతున్నానండి. డిఫరెంట్గా అంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. మనం ఎక్కువగా పచ్చిశనగపప్పుని ఉడికించుకుని బెల్లం యాడ్ చేసుకుని పూర్ణాలని చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా అంత శ్రమ అనేది లేకుండా, అంత టైం అనేది అక్కర్లేకుండా మనం ఈజీగానే ఈ పూర్ణాలని ప్రాసెస్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసేయచ్చండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు నిండా మినపప్పు తీసుకోండి. సేమ్ క్వాంటిటీలో బియ్యం తీసుకోండి. వాటిని వేరువేరు గిన్నెల్లో వేసుకుని ఇలా పెట్టుకోండి. వాటి నిండా వాటర్ పోసుకుని ఒక 4 గంటల పాటు పక్కన పెట్టుకోండి. నానే వరకు పక్కన పెట్టుకోండి. నేను పొట్టున్న మినపప్పుతో పూర్ణాలు చేయబోతున్నానండి. మీరు గుళ్ళు మినపప్పు వాడుకునేలా అయితే 2 గంటల వరకు నానితే సరిపోతుందండి పప్పు అనేది. ఇలా వాటి నిండా కూడా వాటర్ పోసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటే అదే కప్పుతోనే బియ్యం తీసుకోండి. ఎక్కువగా బియ్యం అనేవి యాడ్ చేయొద్దు. 4 గంటల తర్వాత బాగా కడుక్కుని చూపిస్తున్నానండి. ఇలా పొట్టంతా కూడా తీసేసుకున్నాను. శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటి నిండా వాటర్ పోసుకుని బియ్యాన్ని కూడా బాగా కడుక్కుని తెచ్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మినపప్పుని వాటర్ అనేవి ఏమీ లేకుండా ఇలా తీసుకుని జార్లో వేసేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇది దోశల పిండిలా ఇడ్లీ పిండిలా కాకుండా కరెక్ట్గా రుబ్బుకోవాలండి. పిండి అనేది పలుచగా రుబ్బుకున్నామంటే పూర్ణాలు అనేవి వేసుకుంటున్నప్పుడు జారిపోతున్నట్లు వస్తే రౌండ్ షేప్ రావు. అందుకే నేను చూపించే విధంగా గట్టిగా కలుపుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా పోయొద్దండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ అవసరానికి తగ్గట్టుగా కలుపుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కడుక్కుని తెచ్చుకున్న బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం. బియ్యం మాత్రం ఎంత సాఫ్ట్గా నలిగితే పూర్ణాలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి. బియ్యంలో ఎక్కడా కూడా చిన్న చిన్న పలుకులు అనేవి తగలకూడదండి. అలా తగిలినట్లయితే మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు పూర్ణాలు అనేవి ఆయిల్లో నుంచి చిటపట్లాడి మన మీద పడుతూ ఉంటాయి, కిచెన్లో పడుతూ ఉంటాయి. అందుకే బియ్యాన్ని మాత్రం చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యంలో ఎక్కువగా వాటర్ వేయకుండా కొంచెంగా పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా రావాలండి పిండి అనేది. మనం మినపప్పు ఎంత తీసుకుంటే బియ్యం కూడా అంతే క్వాంటిటీలో తీసుకున్నామంటే పూర్ణాలు చాలా కమ్మగా సాఫ్ట్గా వస్తాయండి. ఎన్ని గంటల వరకు కూడా మెత్తగానే ఉంటాయి. నిల్వ ఉంచుకున్నా సరే గట్టిపడకుండా చక్కగా సాఫ్ట్గానే వస్తాయండి. అందుకే బియ్యం పప్పు కూడా సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బియ్య పిండి కూడా అలా మినపిండిలో వేసుకుని గరిటతో మొత్తం కూడా బాగా కలిసే వరకు కొంచెం సేపు కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని 1 గంట పాటైనా నానబెట్టుకోవాలండి. నానినట్లయితే బియ్యంలో ఏమైనా చిన్న చిన్న పలుకులు, బియ్యపు నూక అలాంటివి ఏమైనా నలగకుండా ఉంటే అవి చక్కగా నానిపోయి సాఫ్ట్గా వస్తాయండి. అప్పుడు మనకి ఆయిల్లో వేసినప్పుడు ప్రమాదం ఏం జరగకుండా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 1 గంట తర్వాత చూపిస్తున్నానండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. పప్పుకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మీరు పిండిని నానబెట్టుకునే టైం ఉంది అనుకుంటే వంట సోడా వేయక్కర్లేదండి. అంత టైం లేదు అనుకుంటే చిటికెడు వంట సోడా వేసుకోవచ్చు. ఇప్పుడు అటుకులండి. డిఫరెంట్ పూర్ణాలు డిఫరెంట్ టేస్ట్ అని చెప్పాను కదా, ఇవి అటుకులండి. అటుకుల్ని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని బాగా కడుక్కోండి. దాని లోపల ఇసుక అనేది ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి. ఇలా ఒక జల్లెడి గిన్నెని తీసుకుని దానిలోకి ఇలా వేసుకొని దాని నిండా కూడా వాటర్ పోసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్నారంటే దానిలో డస్ట్ అంతా కూడా కిందకు వచ్చేస్తుందండి గిన్నెలోకి. అలా 2-3 సార్లు బాగా కడుక్కోండి. ఇలాంటి జల్లెడి గిన్నె ఉంటే ఇలాంటి గిన్నెలో అయినా వేసుకుని దానిపైన వాటర్ పోసుకుంటూ ఉంటే దానిలో ఉన్న డస్ట్ ఇసుకంతా కూడా కిందకు వచ్చేస్తుందండి. అలాగైనా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఇలా కడుక్కుని తెచ్చుకున్నాం కదా, వీటిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు బెల్లం అండి, ఇది బెల్లం సిరప్ అండి. ఇది ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం తీసుకోండి. ఆ బెల్లాన్ని తురుముకుని ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుని బెల్లము వాటర్ కూడా కళాయిలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం గడ్డలు కరిగే వరకు కూడా కలుపుకోండి. ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. అలా కరిగిన తర్వాత వాటిని
షైనర్తో వడకట్టుకుని చూపిస్తున్నానండి. ఇలా వడపోసుకున్న తర్వాత బెల్లం సిరప్ తెచ్చుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అటుకులలోకి మనం పాలను పోయబోతున్నాం. కాచుకుని వేడివేడిగా ఉన్న పాలను పోయాలండి. ఎందుకంటే అటుకులు కొంచెంసేపు నానాలి. ఇవి వేడివేడి పాలండి. పాలు పోసుకుని నానపెట్టుకున్నట్లయితే అటుకులకు టేస్ట్ అనేది చాలా బాగా యాడ్ అవుతుంది. మీరు వేసుకుంటే 2 కప్పులు పాలైనా వేసుకోండి. అటుకులు ములిగే వరకు కూడా పోసుకోవాలండి. అంతకంటే కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. ఎందుకంటే 10 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే అటుకులన్నీ కూడా బాగా నాని ఉబ్బుతున్నట్లుగా పైకంటూ వస్తాయండి. క్వాంటిటీ పెరుగుద్ది. అందుకే మనం ఎక్కువగా పోసుకోవాలి. అటుకులు ములిగే వరకు కాకుండా కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. మీకు ఉన్నట్లయితే పాలు అనేవి మొత్తం కూడా పోసుకుని నానబెట్టుకోండి. లేదంటే 1 కప్పు పాలు కప్పు వాటర్ అయినా నానబెట్టుకోండి. కప్పు పాలు కానీ కప్పు వాటర్ కానీ వేసుకుని నానబెట్టుకోండి. ఇలా మొత్తం కూడా అటుకుల్ని అలా పాలలోకి ముంచుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చక్కగా నానుతాయండి. నానిన తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి. బెల్లం సిరప్ మాత్రం కరెక్ట్గా తీసుకోండి. అటుకుల క్వాంటిటీ 2 కప్పులు ఉంటే బెల్లం క్వాంటిటీ 1 కప్పు ఉండాలండి. 1 కప్పు అటుకులు తీసుకుంటే అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇలా నానిన తర్వాత అటుకులను తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. లేదంటే పప్పు గుత్తితో అయినా మ్యాష్ చేసుకోవచ్చండి. అటుకులు చాలా ఈజీగా నానిపోతాయి కదా, మనం పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చు. లేదంటే ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుని ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం నానబెట్టుకున్న అటుకులన్నీ కూడా అలా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ పూర్ణాలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి. అంతకుముందు మీరు చూసారో లేదో కానీ ఒకసారి నేను చూపించే ప్రాసెస్తో చేసి చూడండి. టేస్ట్ అనేది మీ అందరికీ నచ్చుతుందండి. ఎక్కువగా ఇవి చేసుకోవాలని అనుకుంటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని అలా వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు నిండా కొబ్బరి తురుము వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుమండి ఇది. అలా అటుకుల పేస్ట్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఇప్పుడు కరిగించుకుని రెడీ చేసి వడకట్టుకున్న బెల్లం సిరప్ అండి ఇది కూడా అలా వేసేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకా 2-3 స్పూన్లు పంచదారైనా యాడ్ చేసుకోండి. లేదంటే మొత్తం కూడా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇవి 3 కూడా బాగా కలుపుకోండి గరిటెతో. యాలకుల పొడి, బెల్లం, కొబ్బరి మొత్తం కూడా అటుకుల్లో కలిసే వరకు బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చూడండి. స్వీట్ తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కళాయి తీసుకోండి. దానిలోకి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని మొత్తాన్ని అలా వేసేసుకుని ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. బాగా చిక్కగా ముద్దలాగా దగ్గరగా ఉడకాలి. అంతసేపు కూడా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోండి. మనం గరిటె పెట్టకపోతే వెంటనే కూడా అడుగంటుతుందండి. అందుకే మనం ఎప్పటికప్పుడు కలుపుకుంటూ చూసుకుంటూ ఉడికించుకోండి. మధ్య మధ్యలో 2 స్పూన్లు నెయ్యి వేస్తూ ఉండండి. నెయ్యి టేస్ట్ అనేది స్వీట్కి చాలా బాగుంటుంది. అంతేకాకుండా కళాయి నుంచి ఈజీగా సపరేట్ అవడానికి కూడా హెల్ప్ అవుతుందండి. నెయ్యి వేసుకున్నామంటే కళాయి మాడకుండా స్వీట్ అంతా కూడా దగ్గరగా ముద్దలాగా చక్కగా వస్తుంది. అందుకే నెయ్యిని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండండి. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే బాదం కానీ జీడిపప్పులు కానీ సన్నసన్నగా కట్ చేసుకుని నేతిలో ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా కొంచెం సేపు చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనం అటుకుల్లో పాలు పోసి నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా. టేస్ట్ అనేది ఈ పూర్ణాలకి చాలా బాగుంటుందండి. ఇంట్లో పెద్దవారే కాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినే రెసిపీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలా పిండి అంతా కూడా ఉడికించుకున్నదంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఇవన్నీ కూడా రెడీ అయ్యాయి కదా. లోపల పూర్ణం అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. పూర్ణాలు వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. పూర్ణం ములిగే వరకు ఉంటే పూర్ణాలు కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు నానబెట్టుకుని రుబ్బుకుని ఉంచుకున్న పిండిని చూద్దాం.
ఇలా బాగా నానిన తర్వాత కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం రెడీ చేసుకుని పెట్టుకున్న అటుకుల బాల్స్ని ఎలా వేసుకోండి, పిండిలో మనకి ఎదురుగా కనిపించేలా వేసుకోండి. ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక కప్పు నిండా వాటర్ తీసుకోండి. చేతిని వాటర్లో ఎప్పటికప్పుడు తడుపుకుంటూ మనం పూర్ణాల ప్రాసెస్ అనేది చేసుకోవాలండి. ఇలా తడుపుకున్నట్లయితే పిండి అనేది ఎక్కువగా మనకి అంటుకోకుండా చక్కగా ఈజీగా ఉంటుంది పూర్ణాలను వేసుకోవడానికి. ఇలా మనం మొత్తాన్ని కూడా లోపల పూర్ణం మొత్తం కూడా కవర్ అయ్యేలా పిండిని ఎక్కువగా చేతితో తీసుకుని వేసుకోండి. లోపల పూర్ణం కొంచెం కూడా బయటికి కనిపించకూడదండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా నేను చూపించే విధంగా ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లో అలా స్లోగా వేసుకోండి. చెయ్యిని మాత్రం ఎప్పటికప్పుడు వాటర్లో డిప్ చేస్తూ ఉండండి. ఇలా నేను చూపించే విధంగా కరెక్ట్గా పిండి అంతా కూడా ఎక్కువగా బాల్ని కవర్ చేస్తున్నట్లుగా పోస్తూ మనం తీసుకుని అలా ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుని కళాయికి పట్టినన్నే పూర్ణాలని రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఇలా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ పూర్ణాలు డీప్ ఫ్రై అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో వెనక వైపు కూడా టర్న్ చేసుకుని అటువైపు కూడా ఫ్రై చేసుకోండి. పిండి మనం గ్రైండ్ చేసుకున్న పిండి కానీ నానబెట్టుకున్న విధానం కానీ చాలా కరెక్ట్గా ఉంటే పూర్ణాలకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. సేమ్ క్వాంటిటీలో బియ్యము మినపప్పు నానబెట్టుకోండి. అలాగే నానబెట్టుకుని కడుక్కుని రుబ్బుకున్న పిండిని కూడా ఒక గంట పాటు పక్కన పెట్టుకుని నానబెట్టుకోండి. అప్పుడే పూర్ణాలు చక్కగా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. ఇలా మొత్తం కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంతకు ముందు వీడియోస్లో నేను డిఫరెంట్ టైప్స్లో పూర్ణాలని ప్రిపేర్ చేసి చూపించానండి. ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చూడండి. ఇలా మొత్తం కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా అలా పిండిలో ముంచి ఒక్కొక్కటి అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. మనం పూర్ణాలు రెడీ అయిన తర్వాత 4-5 గంటలైనా ఈవినింగ్ వరకు కూడా చాలా క్రిస్పీగా చక్కగా ఉంటాయండి. ఇలా నేను చూపించే విధంగా ఈ ప్రాసెస్లో చేసి చూడండి. వంట సోడా వేయాల్సిన పని లేకుండానే పూర్ణాలు పొంగుతూ వస్తాయి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పోసుకోండి. అంటుకోకుండా మాడకుండా చక్కగా ఫ్రై అవుతాయండి, పొంగుతూ వస్తాయి. ఇలా మనం ఉడికించుకున్న అటుకుల పేస్ట్ని బాల్స్ని అలాగే రుబ్బుకుని పెట్టుకున్న పిండిని అలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్తో మనం ఎక్కువగా శ్రమ పడాల్సిన పని లేకుండా పూర్ణాలను పెట్టేయచ్చు మన ఫ్యామిలీకి. ఇంకా రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల బెల్లం పూర్ణాలండి. మీరు కూడా ప్రాసెస్ నచ్చితే ఒకసారి కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. టేస్ట్ చూడండి, వారందరికీ కూడా నచ్చుతాయండి. ఎప్పుడు మనం శనగపప్పు పూర్ణాలని పల్లి పూర్ణాలని తింటూ ఉంటాం కదా, ఒకసారి ఇలా అటుకుల పూర్ణాలను కూడా ట్రై చేసి చూడండి. అటుకులు కూడా హెల్త్కి మంచిదే కదా, వెయిట్ లాస్ కూడా అవుతారు. అంతేకాకుండా మనం పంచదారకి బదులుగా బెల్లం యూజ్ చేసాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ అనేది. తింటున్నంతసేపు కూడా కమ్మగా అనిపిస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇప్పుడు బొప్పాయి కాయని చూపిస్తున్నానండి. దీనిపైన ఉన్న పీల్ అంతా తీసేసుకోండి. ఇలా మొత్తం కూడా చెక్కు తీసేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఈ బూరెల్ని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడు శనగపప్పు పూర్ణాలు తింటూ ఉంటారు కదా, వాటికన్నా కూడా చక్కగా ఈ బూరెలను ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి. మీరందరూ కూడా ఈ టేస్ట్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారండి, అంత కమ్మగా ఉంటాయి. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది కదా పప్పాయ. ఇలా మొత్తం కూడా
లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోండి. ఇప్పుడు తురుముకోండి పప్పాయని. మరి మెత్తగా తురుముకోకుండా కొంచెం పలుకులుగా బారుగా తురుముకోండి. ఇలా నేను చూపించే విధంగా తురుముకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ రోజు ఓపెన్ చేయొచ్చు. అలాగే రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ కుకింగ్ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇలా పప్పాయ మొత్తాన్ని కూడా ఇలా తురుముకోండి. ఈ తురుముకున్నదంతా పక్కకు పెట్టుకుని కప్పుతో కొలుచుకోండి. ఈ తురుమంతా కూడా తీసుకోండి. ఒక గిన్నెని తీసుకుని తురుముకున్నదంతా కూడా కొలుచుకుందాం. నేను ఒక పప్పాయతో తురుము తీసుకున్నాను కదండి, నాకు 4 కప్పులు వచ్చింది తురుము అనేది. మీరు కూడా ఇలా తురుముకున్నది కొలుచుకుని పెట్టుకున్నారంటే మనం బెల్లం క్వాంటిటీని వేసుకోవటానికి కొలత కరెక్ట్గా తెలుస్తుందండి. అందుకే ఇలా కొలుచుకోమని చెప్పాను. 4 కప్పులు అయింది కదా, అదంతా కూడా ఇలా గిన్నెలో వేసేసుకున్నాం కదా. దీనిలో 2 కప్పుల వాటర్ పోసుకోండి. ఈ తురుముని ఉడికించబోతున్నామండి. ఈ గిన్నెకి మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత చూపిస్తానండి. కుక్కర్లో ఇలా ఉడికించాం కదా, కుక్కర్లో కాకపోయినా డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చండి. ఇలా ఉడికిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసుకుందాం. తురుమంతా కూడా మొత్తం డ్రైగా అయిపోవాలండి, పొడి పొడిలాడుతున్నట్లుగా రావాలి. తురుములో కొంచెం కూడా వాటర్ అనేవి ఏమీ ఉండకూడదు. ఎందుకంటే వాటర్ అనేవి ఉంటే కుకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుందండి. అందుకే మొత్తం కూడా వాటర్ అన్ని పిండేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని కూడా డ్రైన్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్తో వడకట్టుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం చేత్తోనే తురుమంతా కూడా గట్టిగా పిండేసుకుని వాటర్ అనేవి ఏమీ లేకుండా పొడి పొడిలాడుతున్నట్లుగా తీసుకోవాలండి. అప్పుడే మనకి కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా స్ట్రైనర్లోకి మొత్తాన్ని కూడా తీసుకున్నాం కదా, చల్లారిన తర్వాత చేత్తోనే పిండుకోండి. ఎక్కువ ఉన్న వాటర్ అన్నీ కూడా ఇలా కిందకు వచ్చేలాగా మొత్తాన్ని కూడా ఇలా నొక్కుకున్నట్లయితే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయండి. చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి, చేతులు కాలకుండా ఉంటాయి. ఇలా మొత్తం ఉడకట్టుకున్న తర్వాత తురుమంతా ఒక గిన్నెలోకి పెట్టుకోండి. ఇలా చేత్తో బాగా పిండుకోండి. పొడి పొడిలాడుతున్న పప్పాయ తురుమును తీసుకుంటే మనకి స్వీట్ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుందండి. ఎక్కువగా మనం పూర్ణాలంటే శనగపప్పుతో పల్లి పప్పులతో ట్రై చేస్తూ ఉంటాం కదా, అలాగే ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. కానీ ఇలా ఒక్కసారి పప్పాయ తురుముని స్వీట్ చేసుకుని ఆ పూర్ణాలని ట్రై చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చాలా ఇష్టపడి తినొచ్చు. అంతేకాకుండా పప్పాయని హెల్దీగా కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తాన్ని కూడా పిండుకున్న తర్వాత వాటర్ చాలా వచ్చాయండి, అవన్నీ తీసేసుకుని ఇలా పొడి పొడిలాడుతున్న పప్పాయ తురుముని గిన్నెలో వేసుకుని పెట్టుకోండి. ఇలా మొత్తాన్ని కూడా పొడి పొడిలాడుతున్నట్లుగా చేసుకోండి. ఇప్పుడు కళాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఈ తురుమంతా కూడా నెయ్యిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకుని ఇలా స్లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకున్నారంటే దానిలో ఎక్సెస్ ఉన్న వాటర్ అన్నీ కూడా బాగా ఎగిరిపోయి తురుము అనేది చక్కగా ఫ్రై లాగా అయిపోతుందండి.
పొడి పొడిలాడుతున్నట్లుగా వచ్చేస్తుంది. అలా మొత్తం కూడా రెడీ అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి చిక్కగా ఉన్న పాలని తీసుకోండి. ఒక గ్లాస్ పాలు తీసుకొని పోసుకోండి. ఈ పాలను బాగా కాగించుకోండి. మధ్య మధ్యలో స్కిప్ చేశారంటే వీడియో మీకు కరెక్ట్గా రెసిపీ అనేది అర్థం కాదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. పాలు బాగా కాగటం స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఆ పాలలో మనం తురుముకుని పిండుకుని పెట్టుకున్న పప్పాయ అంతా వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకుని పాలతో కొంచెం సేపు ఉడికించుకున్నామంటే స్వీట్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. పాలనేవి ఏమీ లేకుండా బాగా చిక్కగా దగ్గరగా ఉడికిపోవాలండి తురుము అనేది. ఇలా మొత్తం కూడా బాగా ఉడికిన తర్వాత పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోండి. మనం 4 కప్పుల పప్పాయ తురుము వేసుకున్నాం కదా, 2 కప్పుల బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. 2 కప్పుల బెల్లానికి నేను 1.5 కప్పుల బెల్లము, అరకప్పు పంచదార వేసానండి. మీరు అచ్చంగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు, లేదంటే పంచదారతో కూడా చేసుకోవచ్చండి. ఏదైనా సరే 2 తురుముకి 1 కప్పు బెల్లం వేసుకోండి, లేదంటే 1 కప్పు పంచదార వేసుకోండి. అలాగే 4 కప్పుల తురుముకి 2 కప్పుల బెల్లం కానీ 2 కప్పుల పంచదార కానీ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుందండి. ఇదంతా కూడా బాగా ఉడికే వరకు కొంచెం సేపు ఉడికించుకోండి. బెల్లం మొత్తం కరిగి స్వీట్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అవుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. అవన్నీ కూడా స్వీట్లో కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కూడా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నామంటే చల్లారుతుందండి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. మొత్తం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని మనకి కావలసిన సైజులో బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ తురుము మొత్తం రెడీ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. జీడిపప్పులు కానీ, కిస్మిస్ కానీ, బాదాం కానీ, పిస్తా పప్పులు కానీ, లేదంటే పుచ్చగింజ పప్పు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. తురుము మొత్తం రెడీ అయిన తర్వాత నేతిలో పప్పులన్నీ ఫ్రై చేసుకుని అవి కూడా ఈ స్వీట్లో యాడ్ చేసుకోవచ్చు. తింటున్నప్పుడు అవి బాగా నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ని కాగించుకోండి. ఆయిల్ కాగేలోపుగా నానబెట్టుకుని ఉంచుకున్న పిండిని చూద్దాం. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని నానబెట్టుకుంచుకున్నాం కదా, ఇది బాగా నానిందండి. ఒకసారి పిండి టేస్ట్ చూడండి. సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పాయ బాల్స్ని అలా వేసుకోండి. పిండిలో మనకి కనిపించేలా వేసుకోండి. ఫ్రెండ్స్, కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే చేత్తో పూర్ణాలను వేయటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా గరిటెతోనే నేను చూపించే విధంగా వేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్తో పూర్ణాలు అనేవి కుక్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎక్కువగా చేసుకునేవారైతే 1 కప్పు నిండా వాటర్ పెట్టుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ చేతిని పిండితో తీసుకుంటూ ఈ పిండి అంతా కూడా చేత్తోనే తీసుకుంటూ ఈ పూర్ణాలు అనేవి నేను చూపించే విధంగా కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ బాగా కాగింది కదా. ఇప్పుడు ఒక గరిటెతో పూర్ణాలని నేను చూపించే విధంగా వేసుకోండి. లోపల పూర్ణం అనేది పూర్తిగా కవర్ అవ్వాలండి పై పిండితో, లేదంటే ఆయిల్లోకి కలిసిపోయి పప్పాయ తురుమంతా ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుందండి. నేను చూపించే విధంగా చక్కగా వేసుకోండి. చేత్తో వేసుకునేవారైతే చేతిని వాటర్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా మినపిండిని తీసుకుంటూ పూర్ణాలని వేసుకోండి. పప్పాయ పూర్ణం అనేది లోపల వరకు ఉండేలా పిండిని ఎక్కువగా తీసుకుని ఇలా ఆయిల్లో వేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. అన్ని వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత గరిటెతో తీసుకుని పక్కన పెట్టేసుకోండి.
అలా మొత్తాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది తక్కువగా ఉన్నట్లయితే పూర్ణాలు అనేవి అడుగున అంటుకుపోతూ ఉంటాయండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా పోసుకుని పూర్ణం ములిగే వరకు కూడా ఆయిల్ పోసుకున్నామంటే కరెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయి. ఇలా ఆయిల్ మొత్తం కూడా దిగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. అలాగే రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్కి పట్టినన్ని మాత్రమే వేసుకోండి, లేదంటే ఇరుకుగా అయిపోయి కరెక్ట్గా ఫ్రై అవ్వండి. పూర్ణాలు అనేవి ములగవు. ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా మనం రుబ్బి పెట్టుకున్న పిండిని అలాగే రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని పప్పాయ స్వీట్ని కూడా మొత్తాన్ని కూడా ఇలా పూర్ణాల్లాగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఎక్కువగా మనం శనగపప్పు పూర్ణాలను ట్రై చేస్తూ ఉంటాం, ఫ్యామిలీకి పెడుతూ ఉంటాం. అందరికీ కూడా శనగపప్పు పూర్ణాలే బాగా నచ్చుతాయి కదండి. కానీ ఒకసారి మీరు పప్పాయతో బొప్పాయి బూరెలు రెడీ చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టపడతారండి. ఫ్యామిలీలో అందరూ కూడా చక్కగా తింటారు. కొత్త రెసిపీ చేసినట్టు అవుతుంది. అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే పప్పాయ బూరెలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. నెక్స్ట్ చూడబోయే రెసిపీ కూడా చాలా చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. శనగపప్పు పూరీలే కాకుండా నేను చూపించిన విధంగా ఒక్కసారి 1 కప్పు పెసరపప్పుతో కూడా బూరెలు చేసి చూడండి. ఎప్పుడు ఒకే టేస్ట్తో కాకుండా డిఫరెంట్గా టేస్ట్ అనేది మీకు నచ్చుతుంది. దానికోసం కావాల్సిన పదార్థాలు చూడండి. 1 కప్పు పెసరపప్పును తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ పోసి శుభ్రంగా కడగండి. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేసుకున్న తర్వాత పప్పుని కళాయిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. తేమ అనేది ఏమీ లేకుండా పచ్చివాసన అంతా పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టుకోండి. స్లో ఫ్లేమ్లోని ఈ పప్పుని బాగా ఫ్రై చేసుకోండి. వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయిన తర్వాత పప్పు అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది కదా. కరెక్ట్గా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తుందండి. అంతవరకు కూడా ఫ్రై చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయి నుండి తీసేసుకుని ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇలా పల్చగా చేసుకున్నట్లయితే త్వరగా చల్లారుతుందండి, లేదంటే మాడిపోతుంది. ఇలా మొత్తం కూడా ప్లేట్లోకి పోసుకుని చల్లారిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. బాగా చల్లారింది కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసుకున్న పప్పు అంతా కూడా అలా వేసేసుకోండి. ఇలా పెసరపప్పుతో పూర్ణాలు అనేవి చాలా కొత్తగా అనిపిస్తాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రాసెస్ అంతా మిస్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలా చల్లారిన పప్పుని మిక్సీ జార్లో వేసుకుని 2-3 యాలకులు వేసుకోండి. ఇలాచీలు వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పెసర సున్ను రెడీ అయిపోయింది కదా. ఈ సున్నంతా కూడా గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోండి. బాదం పప్పులు, జీడిపప్పులు, అలాగే మీకు ఏవి ఇంట్లో ఉంటే అవి వేసుకుని బాగా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుని తీసి గిన్నెలో వేసుకోండి. చల్లారిన తర్వాత వీటిని ఇలా ఉంచకుండా కట్ చేసుకోండి. సన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసర సున్నంతా కూడా అలా వేసుకుని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి. పిండంతా కూడా ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయిని పక్కన పెట్టేసుకుని వేరొక గిన్నె పెట్టుకుని 1 గ్లాస్ నిండా పాలు తీసుకుని వేసుకోండి. పాలను బాగా పొంగొచ్చేంత వరకు కాగించుకోండి. ఇలా వేడివేడిగా ఉన్న పాలను మాత్రమే రెసిపీలో వాడాలండి. ఇలా స్వీట్లో వాడాలి. బాగా కాగాయి కదా. ఇప్పుడు సున్ను
ఫ్రై చేసుకున్న కళాయిని స్టవ్ మీద పెట్టుకుని పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి. పాలు అనేవి చాలలేదు అంటే ఇంకొక గ్లాస్ పాలను బాగా కాగించుకుని పిండిలో కలుపుకోండి. పాలు పోసిన తర్వాత పిండి అంతా కూడా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువగా పాలను వేసుకోండి. పాలు ప్లేస్లో వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలా పాలతో పెసరపిండి అంతా కూడా ఉడికింది కదా. ఇప్పుడు ఏ కప్పుతో మనం పెసరపప్పు తీసుకుంటే సేమ్ అదే కప్పుతో కప్పు నిండా పంచదార తీసుకుని వేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు కప్పు నిండా తీసుకోండి. స్వీట్ కొంచెం తక్కువగా కావాలి అనుకునేవారు 3/4 కప్పు పంచదార అయినా కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు పంచదార అంతా కూడా పెసరసొన్నలో బాగా కలిసిన తర్వాత స్వీట్ అనేది ఇలా పల్చగా ముద్దలాగా వస్తుంది కదా. ఇప్పుడు ఒక 1/4 కప్పు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే స్వీట్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా స్వీట్ కూడా కళాయి నుంచి త్వరగా సపరేట్ అయిపోతుందండి. అలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ స్వీట్ని కళాయిలో ఉంచుకోకుండా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని వేసుకోండి. ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అలా వేసుకోండి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఈ స్వీట్ని చేత్తోనే మొత్తం కూడా చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోండి. వేసుకున్న పప్పులన్నీ కూడా కలిసే వరకు బాగా కలుపుకుని పిండంతా కూడా సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత దానిలో నుండి కొంచెం కొంచెంగా స్వీట్ తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇలా రెడీ చేసుకునే లోపు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగే లోపుగా స్వీట్ బాల్స్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగుతుంది కదా, లోపల పూర్ణం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు రుబ్బుకుని పెట్టుకున్న మినపిండి బియ్యపిండిని ఒకసారి చూద్దాం. పిండి అంతా కూడా బాగా నాని పొంగిందండి, చక్కగా పైకి వచ్చింది, క్వాంటిటీ అనేది పెరిగింది కదా. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని సాల్ట్ అంతా కరిగే వరకు బాగా కలుపుకుని పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కూడా సాల్ట్ వంట సోడా కూడా బాగా కలిసిన తర్వాత 1 కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని వాటర్లో తడుపుకోండి. ఇప్పుడు చేత్తోనే పిండి అంతా కూడా బాగా కలుపుకున్నట్లయితే వంట సోడా సాల్ట్ కూడా పిండిలో బాగా కలుస్తాయండి. ఇలా కలిసిన తర్వాత మనం లోపల పూర్ణాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా పిండిలో మనకి కనిపించేలా ఇలా పైన వేసుకోండి. ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఈ లోపుగా ఆయిల్ కూడా కాగింది. ఇలా కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్క బాల్ని అలా మినిపిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోండి. చేతిని వాటర్లో తడుపుకున్నట్లయితే పూర్ణాలు అనేవి చేత్తో తీసుకుని వేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తాయండి. ఇలా మీరు కూడా నేను చూపించే ప్రాసెస్తో ట్రై చేసి చూడండి. కొత్తగా నేర్చుకునే పిల్లలైతే చేతులు కాలుతాయని భయపడకుండా రసం గరిటె ఉంటుంది కదా, సాంబార్ గరిటె లాంటి దానితో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చండి. ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని గిన్నెలో వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పూర్ణం బాల్స్ని కూడా పిండిలో వేసుకుంటూ మనం లోపల పూర్ణం అంతా కూడా బాగా కవర్ అయ్యేలా పై పిండిని ఎక్కువగా తీసుకుని అలా పూర్ణాన్ని కవర్ చేసుకుంటూ ఎక్కువ పిండితో ఈ పూర్ణాలు అనేవి ప్రిపేర్ చేసి ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని అలాగే ఉడకపెట్టి పెట్టుకున్న స్వీట్ బాల్స్ని కూడా అంతా కూడా రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే పెసరసున్న పూర్ణాలు రెడీ అయిపోయాయి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, శనగపప్పు పూర్ణాలు ఇష్టపడేవారు ఒకసారి పెసరపప్పు పూర్ణాలను కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, కొత్తగా అనిపిస్తాయి, కమ్మగా అనిపిస్తాయండి. నెయ్యి వాడాం కదా, పెసరపప్పుకి నెయ్యి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం కదా, అక్కడక్కడ మనం తింటున్నప్పుడల్లా అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా చాలా టేస్టీగా కమ్మగా అనిపిస్తాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోన్కి నోటిఫికేషన్కి వచ్చిన వీడియోస్ని లైక్ చేస్తూ మీకు కూడా రెసిపీస్ నచ్చితే ఇంట్లో కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండే పెసరు సున్న పూర్ణాలు రెడీ అయిపోయాయి. ఈ పూర్ణాలని కూడా అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకోవచ్చండి, నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఎలాంటి శ్రమ అనిపించదు. మినపప్పు గ్రైండ్ చేసుకుని రెడీగా మనం పెట్టుకుంటే లోపల స్టఫింగ్ కోసం పూర్ణం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు అందరూ కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ హెల్తీగా తినే రెసిపీ. లోపల స్టఫింగ్కి చూపిస్తానండి. లోపల పూర్ణం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. ఇవి కూడా మినపప్పుతో పాటు నానబెట్టేసుకోండి. 4 గంటలైనా నానితే సగ్గుబియ్యం అనేవి చక్కగా మెత్తగా వచ్చేస్తాయండి. ఇలా నానిన తర్వాత 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత కళాయి తీసుకుని నానిన సగ్గుబియ్యంని అలా వేసేసుకోండి. 2 కప్పుల వాటర్ పోసుకుని బాగా ఉడికించుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోండి. ఇంకా పలుకుగా ఉన్నది అని అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దీనికి కొలత అనేది ఏమీ ఉండదండి. సగ్గుబియ్యం క్వాంటిటీని బట్టి, ఆ క్వాలిటీని బట్టి వాటర్ అనేవి పడతాయి. ఇలా వాటర్ సరిపడా వేసుకుని బాగా ఉడికించుకోండి. గింజ అనేది చేత్తో పట్టుకుని చూసినట్లయితే మెత్తగా రావాలండి. పలుకు అనేది ఎక్కడ ఉండకూడదు. అంతవరకు కూడా ఉడికించుకున్న తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకోండి. కప్పు సగ్గుబియ్యంకి 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు బెల్లం వేసుకోండి. స్వీట్ తక్కువగా తినాలనుకునే వాళ్ళు 1/2 కప్పు బెల్లమైనా వేసుకోండి. అచ్చంగా బెల్లంతో కూడా చేసుకోవచ్చండి, లేదంటే అచ్చంగా పంచదారతో అయినా చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత రెండు యాలకుల్ని మెత్తగా పౌడర్ చేసి వేసుకోండి. అలాగే ఇది పచ్చికర్పూరం అండి, నేను చూపించినంత మాత్రమే వేసుకోండి. చిటికెడు పచ్చికర్పూరం వేసుకోండి. పచ్చికర్పూరం లేకపోయినా కూడా యాలకుల పొడి సరిపోతుందండి. ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత, ఇది రెడ్ ఫుడ్ కలర్ అండి, కొంచెంగా వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా సగ్గుబియ్యం అంతా కూడా కొంచెం రెడ్ కలర్లో చూడటానికి బాగుంటుందని ఇలా వేసానండి. మీకు నచ్చకపోతే రెడ్ కలర్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా పంచదార అంతా బాగా కరిగి సగ్గుబియ్యంలో కలుస్తుంది. పంచదార బెల్లం వేసిన తర్వాత స్వీట్ అనేది కొంచెం లూజుగా వచ్చింది కదా, ఇదంతా కూడా బాగా చిక్కపడే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉండండి. ఇలా నెయ్యి వేస్తే స్వీట్ అనేది కళాయికి అంటుకోకుండా ఈజీగా సపరేట్ అవుతుందండి. ఇలా చిక్కగా ముద్దలాగా వచ్చే వరకు కూడా ఉడికించుకుని స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. ఇలా ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ కళాయికి అంటుకున్నదంతా తీసుకుంటూ మధ్యలోకి జరుపుకుంటూ ఉడికించుకోండి. ఇంతవరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిని ఒక గిన్నెలో పెట్టుకుని చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో అలా పెట్టుకున్నామంటే మనం బాల్స్ చేసుకోవడానికి ఈజీగా వస్తుందండి. చేతికి నెయ్యి అప్లై చేసుకుంటే చాలా ఈజీగా మనం లోపల బాల్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్ని రెడీ చేసుకుని ప్లేట్లోకి సర్దుకోండి. ఎక్కువగా రౌండ్గా రావాల్సిన పని లేదండి. ఇలా మనం కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకుంటే అవే ఈజీగా వచ్చేస్తాయి. మనం ఉడికిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఈ బాల్స్ చేసే ప్రాసెస్ అనేది మీకు ఈజీ అవుతుందండి, అంత కష్టం అనిపించదు. ఇలా ఈజీగా అన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్స్ని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇంకా బాల్స్ అన్ని రెడీ అయిపోయాయి కదా, కళాయి తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ కళాయిని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ కాగించుకోండి. ఈ లోపుగా మనం రుబ్బు పెట్టుకున్న పిండిని చూద్దాం. బాగా నానిందండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెంగా వాటర్ పోసుకుని పిండిని కొంచెం లూజ్ చేసుకోండి. ఇలా కొంచెం బాగా కలుపుకున్నట్లయితే చక్కగా వస్తుందండి. ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఒక గిన్నెతో
వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోండి. మనం రెడీ చేసుకుని పెట్టుకున్న సగ్గుబియ్యం బాల్స్ అన్నీ కూడా అలా పిండిలో మనకి కనిపించే విధంగా పైన వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని ఎప్పటికప్పుడు వాటర్లో డిప్ చేసుకుంటూ పూర్ణాన్ని రెడీ చేసుకోవాలండి. పిండి అనేది తీసుకోవాలి. మనం తీసుకున్న పిండిని ఎక్కువగా తీసుకుని చేత్తో పిండిని ఎక్కువగా తీసుకుని ఆ సగ్గుబియ్యం బాల్ మీద వేసుకున్నట్లయితే లోపల ఉన్న పూర్ణం అంతా కూడా కవర్ అవుతుందండి. ఇంకా ఆయిల్ కాగిన తర్వాత చేతిని వాటర్లో డిప్ చేసుకుని ఇలా నేను చూపించే విధంగా ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లో వేసుకోండి. స్లోగా ఇలా వేసుకోండి. ఫ్లేమ్ని మరీ హైలో పెట్టామంటే వేసిన వెంటనే కూడా మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఈ పూర్ణాల ప్రాసెస్ అనేది చేసిన తర్వాత ఫ్లేమ్ని పెంచుకుని స్లోగా వేపుకోండి, ఫ్రై చేసుకోండి. ఇలా ఒక్కొక్కటి కూడా చేత్తో తీసుకుంటూ పిండిని తీసుకుంటూ ఇలా ఒక్కొక్కటి కూడా ఆయిల్కి పట్టినన్ని పూర్ణాలను వేసుకోండి. ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోండి. రెండు వైపులా అన్ని వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ తీసుకుని మొత్తం కూడా ఆయిల్ కిందకు వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి వేసుకోండి. ఇలా మొత్తం ఆయిల్ వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి వేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి. ఇలా మనం రెడీ చేసుకున్న సగ్గుబియ్యం బాల్స్ అలాగే రుబ్బి పెట్టుకున్న పిండి కూడా మొత్తం కూడా పూర్ణాలని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండి పూర్ణాలు రెడీ అయిపోయాయి. సగ్గుబియ్యం పూర్ణాలు జెల్లీ జెల్లీగా ఉంటాయండి. చాలా డిఫరెంట్గా టేస్ట్ని ఇస్తాయి. ఇంతకుముందు మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.